హైదరాబాద్ టు విజయవాడ టు మా ఊరు బస్ దిగగానే చాలా మంది హోటల్స్ దగ్గర అందరూ ఉంటారు కదా, చలపతి హోటల్, రామర్ హోటల్ అయినా, అబ్బాయి ఏంటి పలానా కాకుండా సార్ అబ్బాయి సినిమాల్లోకి వెళ్ళండి, అబ్బాయి సినిమాలోకి వెళ్ళండి, ఎప్పుడు కనిపిస్తావు అని అడిగారు. అరే ఏమనుకుంటున్నారా మీరు, నేను అలా అనుకోలేదురా, మీరేంటి ఇలా అంటే అక్కడ నుంచి ఆ ఊరు నుంచి మా ఊరు బస్సు లేదు, ఇప్పటికి లేదు మా ఊరు బస్సు. ఆ ఊరు నుంచి మా ఊరిలో దారిలో ఒక 10 మంది అడుగుంటారు, ఏందబ్బా ఎప్పుడో హైదరాబాద్ నుంచి ఎట్లా ఉందని, ఇండస్ట్రీ ఎట్లా ఉందని, మీరేంద్రా ఇవన్నీ నన్ను అడుగుతారు ఏంద్రా అని ఒక తెలియని ఒక సరే ఓకే ఫైన్. నాకు థియేటర్ ఇష్టం. థియేటర్లో మంచి మినిస్టర్ ఆఫ్ యూత్ అండ్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ నుంచి అవార్డ్స్ తీసుకున్నాను, స్కాలర్షిప్ తీసుకున్నాను. ఐ డిడ్ క్వైట్, నంది అవార్డు వచ్చింది థియేటర్లో, హ్యాపీ. ఇంకా సరేలే ఇలా ఏదో అడుగుతున్నారు, సరే అని చెప్పన్న టైంలో ఐ స్టార్టెడ్ ట్రైయింగ్ అనమాట. ట్రై చేస్తున్నప్పుడు ఒక సినిమాకి వర్క్షాప్ చేయడానికి వెళ్ళి యాక్టర్స్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం వెళ్తే డైరెక్టర్ ఉండి, హిస్ నేమ్ ఇస్ ప్రదీప్ అద్వైతం. నవ్ వీఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. లైక్ ఆయన పెద్దన్న, నేను చిన్న, అంత క్లోజ్ అనమాట. ఆ సినిమాలో తమ్ముడు వచ్చేసి కదా డైరెక్షన్ మాట పని చేయొచ్చు కదా, ఆ టైం ఫ్రీ అని ఖాళీగా ఉన్నా. సో సినిమా దగ్గర ఉంటే నేర్చుకోవడానికి బాగా ఇదిగా ఉంటుందని చెప్పి, ఆ టైంలో నాకు శాలరీ ఎంత వస్తుంది, నేను ఎంత టైం స్పెండ్ చేస్తాను కూడా ఆలోచించలేదు. ఫర్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఐ టుక్ 10,000 ఉండే. సరే వెళ్ళిపోయినాక ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఉండే. నాకు బాగా అనిపిస్తుంది అది. లీడర్షిప్, స్టూడెంట్ లీడర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ తెలియదు కానీ ఇట్ హెల్ప్ మీ అలాట్. స్క్రిప్ట్ కొట్టుకోవడం, చదవటం, లైక్ ధైర్యంగా చదవటం, ఆర్టిస్ట్ డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా కాన్ఫిడెంట్గా అనిపించింది. ఎవ్రీవన్ లైక్ మీ. ఫ్రమ్ దాట్ అక్కడ నుంచి చాలామంది అరే తేజ సెట్లో ఉంటే బాగుంటుంది కదా, తేజ సెట్లో హ్యాండిల్ చేస్తాడు, అట్లా చేస్తూ కాల్ మీ అనమాట. అట్లా చేస్తూ మధ్యలో యాక్టింగ్ చేస్తూ అట్లా వెళ్తూ ఉంది నా బండి మంచిగా.